కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపుడి గ్రామంలో గత నెల 31వ తేదీన ఎస్సీ మాదిగ కులం వారిపై దాడి చేసి గాయపరిచిన అగ్రవర్ణాల ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలని ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొంగ సంజయ్ మాదిగ కాకినాడ జిల్లా కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనలో జగ్గంపేట పోలీస్ వారు ఇంతవరకు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ముద్దాయిలను తప్పించి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై కాకినాడ జిల్లా ఎస్పీని కలిసి బాధితులకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించడం జరిగిందన్నారు. పెద్దాపురం డీఎస్పీ వూండ్ సర్టిఫికేట్ వస్తే తప్ప ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎంక్వైరీ చేయడం కుదరదంటూ నేటికి నెల రోజులు కావస్తున్నా పట్టించుకోకుండా కేసును తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. మరి ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కలిసి రాజపూడిలో జరిగినటువంటి అట్రాసిటీ కేసులో కలెక్టర్ గారిని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మరి గత నెల 31వ తారీఖున దీపావళి రోజున అందరూ సంతోషంగా దీపావళి జరుపుకుంటున్న సందర్భంలో నా మాదిగ జాతిని చీకటిలోకి నెట్టేసినటువంటి ఘటన ఒకటి రాజపూడి గ్రామంలో జరిగింది. మరి చిచ్చుబుడ్డు వెలిగించుకునే క్రమంలో మాదిగ నా కొడకలారా మీరు మీ ఇళ్ళ దగ్గర కాల్చకుండా నా రోడ్డు మీద కాల్చడం ఏంటని అని చెప్పేసి కొంతమంది అగ్రవర్ణాలు విచక్షణ రహితంగా చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా దాడి చేసి మరి వాళ్ళని ఒక స్త్రీని అయితే జాకెట్ పెట్టుకుని లాగి ఆవిడ ప్రైవేట్ పార్టీల మీద తన్ని ఇటువంటి సందర్భాల్లో మరి మాదిగ జాతి అంతా కూడా ఆ రోజు రోడ్డు మీద నిలబడి ధర్నా చేసినటువంటి కార్యక్రమం కూడా చేశారు. మరి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ అట్రాసిటీ కేసులో 30 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ డిఎస్పీ గారు ఎంక్వైరీ చేయలేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా మరి ఎస్సీ గారు కానీ సీఏ గారు కానీ జగ్గంపేట ఎస్సీ గారు సీఏ గారు కానీ ఈ కేసును తప్పుదావ పట్టించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఏదైతే బాధితులకు న్యాయం చేయవలసింది పోయి మరి ఎవరైతే వీళ్ళ మీద దాడి చేసినటువంటి అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళని కేసుల నుంచి బయట పాడేయాలనే ఒక ప్రయత్నం తప్ప బాధితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశం ఎక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కనపడతలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి డిఎస్పీ గారికి ఎంక్వైరీ చేయలేదని చెప్పేసి ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎస్పీ గారు అయితే తక్షణమే డిఎస్పీ గారిని ఆ కంప్లైంట్ తీసుకుని ఆ కేసుని వెంటనే సాల్వ్ చేసి ఎంక్వైరీ చేసి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలి, వెంటనే వాళ్ళని లోపలికి పంపించాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పటికి కూడా డిఎస్పీ గారు కేవలం ఏదో నామమాత్రంగా వచ్చి అలా పలకరించి వెళ్ళిపోవడం తప్ప ఇప్పటికీ డిఎస్పీ గారు కూడా ఆ కేసును తప్పుదోవ పట్టించడానికే చూస్తున్నారు. మరి ఊన్ సర్టిఫికేట్ వస్తేనే కానీ ఎంక్వైరీ చేయనటువంటి పరిస్థితి డిఎస్పీ గారు చెప్తూ ఉన్నారు. అసలు ఆ ఓన్ సర్టిఫికేట్కి దీనికి సంబంధం లేదు. అయినా కానీ బాధితుల్ని చక్కగా అసలు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఉన్నాం. మరి ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ దళితుల పరిస్థితి ఇలాగే ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పదవులు లేకపోతే ఏ పార్టీ అని కూడా చూడకుండా ఎవడైనా తప్పు చేస్తే వెంటనే శిక్షించండి అని చెప్పేసి ఆయన చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ దళితుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ కేసుని 24 గంటల్లో డిఎస్పీ గారు ఎంక్వైరీ చేయకపోతే జగ్గంపేట పోలీస్ స్టేషన్ ముట్టడికి మేము సిద్ధం కాబోతున్నాం దళితులు అందరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి బాధితులు ఇంత ఆ గ్రామంలో ఇంత చిత్రహింసలకు గురి కాబడిన ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఇలా ముందు తిరుగుతూ ఇలా సవాల్ చేస్తూ ఒక ఎకరం పొలం తీసేసి మిమ్మల్ని అందరినీ చంపేస్తామరా అన్నటువంటి పరిస్థితి డిఎస్పీ గారితో చెప్పాము, అలాగే ఎస్సీ గారితో సీఏ గారితో కూడా చెప్పాము. అయినా కానీ వాళ్ళు నవ్వుకుంటూ అదేముంటుందిలేండి గ్రామాల్లో అదేముండదు అని చెప్పేసి అంటే దళిత మాన ప్రాణాలకు విలువ లేవు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని అవసరమైతే సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి, డీజీపీ గారి దృష్టికి, మరి హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి బాధితులు న్యాయం జరిగేటంత వరకు మేము వీళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై మాదిగ, జై అంబేద్కర్.